ఒకరోజు ఒక ప్లేస్ లో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ ఉన్నారు ఒక గురువు గారు. అప్పుడు ఒక ఆమె లేచి అక్కడ అడుగుతుంది, గురువు గారు నా కూతురు ఒక ప్రశ్న అడిగింది, మిమ్మల్ని అడగచ్చా అంటే సరే అడగమ్మా అంటాడు. అంటే నా కూతురు ఏమడిగిందంటే, అమ్మా ఇక్కడ హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏమో ఒకే దేవుణ్ణి పూజిస్తారు, మరి హిందువులు ఎందుకమ్మా ఇన్ని రకాలుగా పూజిస్తారు దేవుణ్ణి? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఎందుకు? రాముడు, కృష్ణుడు, అమ్మవారి ఇలా చాలా మంది ఉన్నారు కదా మనకు, ఎందుకు అలాగా అని అడిగింది. అదే క్వశ్చన్ ఈమె అడిగితే ఆ గురువు గారు అన్నారు, కాదమ్మా దేవుడు ఎప్పుడు ఒక్కడే, కానీ మనం చూసే విధానంలోనే తేడా ఉంది, మనం పూజించే విధానంలో తేడా ఉంది అంతే అని చెప్తే ఆమె అర్థం కాలే స్వామి అంటే, సరే నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ తండ్రి నిన్ను ఎలా చూస్తాడు అంటే ఒక కూతురులా చూసుకుంటాడు అంటే, అవును. మరి మీ అన్న ఎలా చూస్తాడు అంటే ఒక సోదరులా చూస్తాడు అంటుంది. అంటే మరి మీ భర్త ఎలా చూస్తాడు అంటే, మా భర్త ఏమో నన్ను ఒక భార్యలా బాగా చూసుకుంటాడు అంటుంది. మరి నీ కూతురు ఎలా చూస్తుంది అంటే ఒక అమ్మలా ప్రేమిస్తుంది అంటుంది. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే నేను ఒక్కటే. మరి నీవు ఎన్ని రూపాయలు ఉన్నాయి నీకు ఇప్పుడు అంటే 4 రూపాయలు ఉన్నాయి. మరి నువ్వు ఒక్కటే, కానీ వాళ్ళు చూసే విధానంలో నువ్వు 4 రూపాయల్లో ఉన్నావు. అలాగే మనుషులు కూడా అంతే, వాళ్ళు ఎవరికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలో దేవుని కొలుస్తారు, దేవుడు మాత్రం ఒక్కటే అని చెప్తాడు. ఎంత చక్కగా చెప్పారు కదండి.